శేష్ కుమార్ వివరాల్లోకి 68వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడి సుజాత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు సిహెచ్ సువర్ణ, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, కార్పొరేటర్ గోలి తిరుపతిరావు తదితరులు బాగున్నారు. అందరూ వస్తారు. దేవుడు చెప్పండి చెప్తుంటే మీరు ఏడు దాకా వచ్చి కూర్చొని కౌలు రెడీ చేస్తారు. పాపం కాదన్నా, ఎన్నిసార్లు చెప్తున్నాం అదే పరిస్థితి. చెప్తే చెప్పట్లా మాకు ఎందుకు వచ్చిన వరకు చూసుకుని అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు 68వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి మన పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటున్న నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి ప్రత్యేక రాష్ట్రం రావాలని, భాషా ప్రగతి రాష్ట్రాలన్నీ ఏర్పడిన తర్వాత మనకి కూడా తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా ఒక రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు నిర్వహించలేదు. తర్వాత ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా కూడా మరి 1953 అక్టోబర్ 1న మన కర్నూలు రాజధానిగా మొదటిసారిగా మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా మనకి రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత మరి నవంబర్ 1 మన హైదరాబాద్ కూడా నిజాం ప్రభుత్వ పాలన నుంచి మరి మన రాష్ట్రంలో కలిసిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా చేసి నవంబర్ 1న మనకి ఈరోజు మనం ఏదైతే పండుగ చేసుకుంటున్నామో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అయితే మనకి అందరికీ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏది కూడా ఊరికే రాలేదు. ఎన్నో ఉద్యమాలు, ప్రాణాత్మలు, బలిదానాలు అన్నీ జరిగితేనే తప్ప మనకి ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడలేదు. అలాగే మనకి స్వాతంత్రానికి ముందు కూడా మనకి స్వాతంత్రం కూడా ఊరికే రాలేదు. దాదాపుగా మరి బ్రిటిష్ వారి చేత 200 సంవత్సరాలు మనం వారి యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు రావడానికి మరి గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప మనకి ఏ రకంగా అయితే స్వాతంత్రం రాలేదు. అలాగనే మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని నిర్మించినటువంటి ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప రాలేదు. చివరికి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క బలియార్పణ తర్వాతనే మరి అందరూ కూడా ఆ రోజు మరి అది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా మద్దతుతోనే ఈ రోజున మరి వారు చనిపోయిన తర్వాతనే మనకి రాష్ట్రాలు ఇవ్వడం అనేది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వాలు మరి మన నుంచి తెలుగు రాష్ట్రమైన మరి తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా మరి ప్రజలందరికీ కూడా నవంబర్ 1 అంటేనే పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగము, వారికి జ్ఞాపకార్థంగా ఏర్పడే రాష్ట్రం అని చెప్పి అందరూ గుర్తు రావాలని అంటే ఇదే రోజున ఉండాలని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వారికి కూడా మరి మన పార్టీ తరఫున ప్రజలందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలియదు. గృహక్రమం సంబంధించి తన నేరం చేసినట్లయితే నిరభ్యంతరంగా కస్టడీలోకి తీసుకోవచ్చని డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు అన్నారు. స్థానిక రాజీవ్ నగర్లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. लागे ముందు లాగే ఒక పాయింట్ చేయాలి వైట్ పాయింట్ అట్లా అవును డిలీట్ చేసుకోవచ్చు కదా ఇంట్లో ఉన్నప్పుడు.
ఓకే. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నా మీద ఇటీవల కొన్ని కంప్లైంట్ రూపంలో సిట్కి కానీ టౌన్ డిఎస్పీ గారికి కానీ నా మీద కంప్లైంట్ డి రామచంద్రారెడ్డి అనే అతను ఇవ్వటం జరిగింది. దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టాను. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ సబ్జెక్టుకు సంబంధించి ఒంగోలు నగరంలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో సిట్ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా గత సంవత్సరం రాజీవ్ నగర్లో సర్వే నెంబర్ 305 దానికి సంబంధించిన వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఇక్కడ వాగ్వివాదాలు జరగటం, ఈ స్థలం మాదంటే మాదని. అప్పుడు ఈ ఇరు వర్గాలు రెండు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోవటం, ఆయన వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఎవరి అయితే వాళ్ళకి న్యాయం చేసే విధంగా మున్సిపాలిటీ ద్వారా పత్రాలు పెట్టించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజున పత్రాలు పెట్టించాం. పత్రాలు పెట్టించినప్పుడు దాంట్లో ఏ విషయం వెల్లడైందంటే, వాస్తవంగా ఆ సర్వే నెంబర్ 305 అనే దాంట్లో టోటల్ ఎక్స్టెంట్ 5 ఎకరాల 78 సెంట్లు. దాంట్లో 180 సెంట్లు ఒకరికి అమ్మేశారు మొట్టమొదటిగా. తర్వాత దాంట్లోకి వచ్చేసరికి 90 సెంట్లు. దాని తర్వాత ఎకరాగా తరుడు ఇంకొకరికి, మళ్ళీ 4వ కొనుగోలుకి వచ్చేలకి ఎకరా 44 సెంట్లు అన్నారు. మొత్తం కలిపి అయ్యింది అప్పటికి 5 ఎకరాల 14 సెంట్లు అంటాం. ఇంకా రిమైనింగ్ ఉండాల్సినటువంటి ఎక్స్టెంట్ 66 సెంట్లు మాత్రమే. కానీ అక్కడ నుంచి 66 సెంట్లు ఉండాల్సినటువంటి స్థలాన్ని ఎకరా 10 సెంట్లుగా ఓనర్స్ అమ్మినట్టుగా మన సర్వే రిపోర్ట్లో తేలింది. ఉందేమన్నా 5 ఎకరాల 78 సెంట్ల ఎక్స్టెంట్, అమ్మిందేమన్నా 6 ఎకరాల 24 సెంట్లు. డిస్టర్బెన్స్ ఏమన్నా దాంట్లో వచ్చింది. ఈ స్థలం మాదంటే మాదనే దాంట్లోకి వచ్చేదానికి వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనే దాని గురించి చెప్పాలంటే అది కోర్టుకు సంబంధించిన మ్యాటర్లకు వాళ్ళు లాస్ట్ ఇయర్ కోర్టులో చెల్లిపోయింది. అది కోర్టు తేల్చాల్సింది. అటువంటి దాన్ని కోర్టులో ఉన్న మ్యాటర్ని తీసుకొచ్చేసి ఇది పార్టీలకు లేకపోతే వేరే దానికి పురమాయించడం అనేది కరెక్ట్ కాదు. మేమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులమే, దాంట్లో తిరుగులేదు. మీకు చెప్పడంలో మాకేమీ ఎటువంటి ఇది లేదు. ఎందువల్లంటే దీనికి దానికి ఇది ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు తీసుకొచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులని కానీ లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సానుభూతులని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ముందు విషయం తెలుసుకోవాలా. ఎవరన్నా మా మీద కంప్లైంట్లు ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆ కంప్లైంట్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించిన దాని గురించి ఈ సంవత్సరం వాళ్ళు పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అది సిట్లో వేశారు. ఆ సిట్లో దర్యాప్తులో నేను ఏదైనా నేరం చేశాను రుజువు అయితే నా మీద కేసు రిజిస్టర్ చేస్తారు, నన్ను కస్టడీకి తీసుకుంటారు. అసలు ఇక్కడ జరిగింది ఏదో తెలుసుకోకుండా వాళ్ళు ఏదో చెప్తున్నారు. దాన్ని కూడా మీడియాలో చెప్పినటువంటి వ్యాఖ్యలను కథనాలని తీసుకొచ్చి పేపర్లో బాధాకరంగా రాస్తున్నారు. మల్లాటి మాధవరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒక పేపరు, ఆక్రమణ చేసుకున్న అతనికి సపోర్ట్ అని ఒకరేమన్నా నకిలీ స్టాంపులు, స్పెసిఫిక్గా జ్యోతి పేపర్ అయితే నకిలీ స్టాంపుల వ్యవహారం మేమే తయారు చేసి మేమే దాంట్లో ఏదో సేల్స్ చేసినట్టుగా క్లియర్ కట్గా రాశాను. అసలు వాళ్ళకి నా మీద పెట్టిన కంప్లైంట్ ఏంది, నేను ఈ సైట్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఎగనిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకు నేను సపోర్ట్ చేస్తాను అనేది వాళ్ళ ఆరోపణ. దాన్ని తీసుకొచ్చి మీరు ఆ కంప్లైంట్ అన్నా చూసి మీరు కథనాలు కానీ ఏదైనా రాస్తే బాగుంటుంది. అట్లా కాకుండా నేరుగా వెల్లాటి మాధవరావు నకిలీ స్టాంపులు కుంభకోణానికి పంపించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు, అతని మీద చర్యలు తీసుకోలేదు, అతని మీద కేసు రిజిస్టర్ చేయలేదు అంటారు. అసలు దానికి సంబంధించిందే కాదు ఇది. ఇది వాస్తవానికి టైటిల్ డీడ్ కోసం కోర్టులో ఉన్న కేసు, 1.5 సంవత్సరం నుంచి కోర్టులో ఉన్న కేసు. అది ఏ రకంగా పార్టీల పరంగా మాట్లాడుకునే సబ్జెక్టులు కానప్పటికీ పార్టీలను తీసుకొస్తున్నారు. ఈ రోజున మమ్మల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అంటున్నారు. నిన్నటి రోజున వేరే అదే సాక్షి పేపర్లో నిన్నటి రోజున ఒక అమ్మాయి తెలుగుదేశంలో 29వ డివిజన్లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు కూడా రాయటం జరిగింది. అది ఏదన్నా స్పెసిఫిక్గా ఇప్పుడు ఎల్లాటి మాధవరావు పోస్ట్ ఉంది, పోస్ట్ ఉన్నప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, స్పెసిఫిక్గా ఎల్లాటి మాధవరావు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు దీంట్లో క్లియర్ కట్టుగా ఈ తప్పు చేశాడు అనేది మీరు నిరూపణ చేసే విధంగా ఆ వ్యాఖ్యలు కానీ లేకపోతే కథనాలు కానీ రాయాలా. ఇది అట్లా కాకుండా ఇదేదో ఎలక్షన్ ముందుకు వస్తుంది కదా అని చెప్పి మా మీద బురద రుద్దే కార్యక్రమాలు తప్ప రెండోది కాదు.
ఇప్పుడు క్లియర్గా దాంట్లో 46 సెంట్లకు సంబంధించిన వ్యవహారం అది కొనుగోలు చేసుకోవడంలోనే వ్యవహారంలో తిరగాసపడ్డారు. దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు ఏందనే దానికి అది కోర్టులో ఉంది. అది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు అయితే వాళ్ళ స్థలంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది. ఇప్పుడంటే ఇదేదో సిట్ వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. ఆ సిట్లో కూడా ఏంది ఫోర్జరీ ఈ వాటికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినవి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఫోర్జరీ కాదు కదా. ఈ ఓనర్ ఉన్నాడు, ఓనరే ఇప్పుడు ఓనర్ మీదే కంప్లైంట్ చేశారు సిట్లో. నకిలీ పత్రాల అతను కూడా సూచించినట్టు అతను మేము సపోర్ట్ చేసినట్టు. ఎక్కడైనా మాట్లాడే మా విధానం మార్చుకోవాలా. అదేవిధంగా మీరు మాట్లాడేటప్పుడు ఇరుపక్షాల వారిది మీకు ఏమైనా న్యాయం చేయాలనిపించినప్పుడు ఇరుపక్షాల వారిది వాళ్ళకి సంబంధించిన సమాచారం తీసుకొని ఈ స్టేట్మెంట్లు ఇవ్వాలి తప్ప ఇష్ట ప్రకారంగా మాట్లాడతామంటే అది మంచి పద్ధతి కాదు. మా జేజీ నాయన గారు మా ముత్తాత గారు కలిపి 1904లో 90 సెంట్లు, 1931లో 144 సెంట్లు కొన్నారు. ఆ రోజు నుంచి 1983, 84 దాకా స్థలం జోలికి ఎవరు వెళ్ళాలి. 83లోనో 84లోనో మా జేజీ నాయన గారు మా తాతలు వీళ్ళందరూ కలిపి 1 ఎకరా 88 సెంట్లు అమ్మేశారు. శుభ్రంగా ఉన్నారు. మిగతా ఫోన్ మాది 46 సెంట్లు అట్లాగే ఉండిపోయింది బ్యాలెన్స్. ఇది 2008లో మా నాన్నగారు మళ్ళా ఆ 46 సెంట్లు మనకు రావాలి కదా, బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ ఏరియాలో కొంతమంది వ్యక్తులు ఆయన అడిగించి మీ స్థలం ఏమి లేదనంటే మళ్ళీ మేము 2008లో కోర్టుకి వెళ్తే కోర్టు కమిషన్ వేయించి సర్వే చేయించి మొత్తం కమిషన్ రిపోర్ట్తో సహా ప్లాన్ చేయించి 2011లో మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసింది. తర్వాత 2011 మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళా మేము దాని జోలికి పోవాలి. 2022లో మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే ఆ స్థలానికి అన్నిటికీ గోడలు కట్టేసేసి ఏదైనా ప్లాన్ తీసుకొని హౌస్ లాగా షెడ్ వేద్దాం ఉద్దేశం మళ్ళీ ఆడికి పోతే అప్పుడు మళ్ళా ఒక 5 వ్యక్తులు ఈ స్థలం మాది మీది కాదని చెప్పి మా మీదకి వచ్చారు. మేము 2021లో మున్సిపల్ ఆఫీస్కి మా స్థలం ఎక్కడుంది చూపించమని చెప్పి అప్లికేషన్ పెట్టారు. పెడితే వాళ్ళు మళ్ళీ 1/4/2022 ఎండార్స్మెంట్ చేసి మా కోర్టు ఆర్డర్లు ఇవన్నీ పోను ఈ స్థలం ఇదని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేపిస్తే వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను కూడా పిలిపించి ఏంది ఇది అని అడిగితే ఇది మా పూర్వీకులు కొన్న ఆస్తి 1904, 1931లోని వాళ్ళు ఎప్పుడో 1966, 1983లో కొన్నారంటే మాకు సంబంధం లేని వ్యవహారం, వాళ్ళు మోసపోయారు అని చెప్పి మీకు చెప్తే మళ్ళీ ఈ ఏరియాలో మాధవ్ గారిని పిలిపించి ఇది నీ ఏరియాలో ఉంది కదా ఒకసారి నువ్వే దాన్ని మళ్ళీ మందులు వేయించి ఎవరిది న్యాయం అయితే వాళ్ళు చెప్పు నాకు అని చెప్పారు. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఓరను ఏదో ఒక విధంగా కంప్లైంట్ చేయడం, ఎవరో ఒకళ్ళ మీద అబాండాలు వేయడం తగ్గిదే ఆ కొలతలు వేయించుకొని కొలతలు సర్వే చేయించుకొని ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. దీని వల్ల మేము 2022లో కోర్టులోకి వెళ్ళాం. వీళ్ళందరితో నాకు ఎందుకు అనవసరం, మనం దౌర్జన్యం చేయలేము, ఇవన్నీ అనవసరం అని చెప్పి ఉద్దేశం. మా నాన్నగారు ఉన్నప్పుడు ఇంటర్నరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేమందరం పార్టీలు చేరాలి కాబట్టి మళ్ళీ మేమందరం పార్టీలు చేరితే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇక్కడ కొట్టేశారు. అంతేగాని వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఇంజక్షన్ ఆర్డర్ ఇక్కడ కొట్టేసినందువల్ల మేము మళ్ళీ హైకోర్టుకి ఇంజక్షన్ ఆర్డర్ కోసం ఇది జరిగిన విషయం. అదే వాళ్ళని బెదిరించారు సైట్లోకి మాధవ్ గారు మనుషులు వాళ్ళు బెదిరించారు అన్నారు కదా. ఎవరు బెదిరించారు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదండి దాని మీద. అసలు 2022లో కోర్టుకి వెళ్ళాము. వాళ్ళు బెదిరించాల్సిన అవసరం ఏం కాదు. నేను కోర్టుకి వెళ్ళాను, వాళ్ళు కాదు వెళ్ళింది. నా స్థలం మీదకి వాళ్ళు వస్తున్నారంటే అని చెప్పి నేను వెళ్ళా కోర్టుకి, నా స్థలం అని చెప్పి. వాళ్ళని ప్రూఫ్ చేసుకోవాల్సింది పోయి వాళ్ళు ఎన్నబట్టి ప్రూఫ్ చేసుకోకుండా ఏదో ఒకటి మాధవ్ గారు దౌర్జన్యం చేశాడు, కిషోర్ దౌర్జన్యం చేశాడు అని ఓటని అంటే సరిపోయింది. వాళ్ళు నలుగురు దగ్గర కూర్చొని ఇప్పుడు వాసు గారు 2 సార్లు పిలిపించారు. 2 సార్లు పిలిపించినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని కొలతలు వేయించుకొని ఇదిగో మీది ఫలాన్ని చెప్పి చేయించుకోవాలి. ఏదైనా అడగండి. నేను డిఎస్పీ గారు కంప్లైంట్ చేశాను. నేను మా అడ్వకేట్ రాఘారావు గారు తీసుకెళ్ళి మొత్తం జరిగిందంత స్టోరీ అంతా చెప్పొచ్చాను. మరి మేము దౌర్జన్యం చేసే పరిస్థితి మేము కోర్టుకి ఎందుకు వెళ్తాం? అసలు మాకు అవసరమైంది అసలు
మేము కోర్టుకు వెళ్ళింది 2022లో ఆగస్టులోనే ఏప్రిల్లోనే పోయాం. ఇదిగోండి అది కూడా ఉంది అక్కడ. ఆగస్టు 19, 2022. నేను ఆగస్టులో 2022 నా స్థలంలోకి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. నేను వెళ్తే కోర్టుకి వాళ్ళకి నేను దౌర్జన్యం చేసేది ఏంటి? దౌర్జన్యం చేస్తే ఇవాళ చేస్తాం దౌర్జన్యం అనేది. ఇది దేవత కిషోర్ కుమార్ మాధవ్ గారిని తీసుకొచ్చుకుని దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసుకుంటారండి. మా స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మాకు న్యాయం చేయండి అని మాకు న్యాయస్థానం మీద నమ్మకంతో నేను కోర్టుకు వెళ్తే ఏ విధంగా వాళ్ళు ఇచ్చేసేది ఏంది అసలు? ఎక్కడ ఏం రాముంది అడగండి, మీకేం కాదు డౌట్లు కానీ నేను చెప్తాను మొత్తం. అసలు ఎంతకంటే గౌరవం అనమాట అసలు. నేను ఎప్పుడో 1.5 సంవత్సరం అంటే దరిదాపు ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది కోర్టుకి. నేను కోర్టుకి వెళ్తే వాళ్ళ మీద ఇవాళ దౌర్జన్యం చేస్తాను అసలు. మాధవ్ గారు ఆ స్థలంలోకి వచ్చింది ఒక్కసారి. వాళ్ళు మేము అందరూ ఉన్నప్పుడు వచ్చినప్పుడు రేపు పిలిపించి కొలతలు వేయిద్దామంటే సర్వేని పిలిపించి చేపిద్దామని చెప్పంటే వాళ్ళు ఎంతబడికి వాళ్ళ దగ్గర స్పందనే లేదు. మరి ఎవరు తప్పు దీనిలో? కొట్టేసారు నాకు తెలియదండి. మేము మార్పులు చేర్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేమందరం అన్నదమ్ములు మామగారు పార్టీ చూపించు అన్నాడు. అంతమటి జరిగింది. ఒకసారి వచ్చారు మాధవ్ గారు వచ్చి మొత్తం కూర్చొని ఇరువురికి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు రేపు ఇద్దరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని రండి సార్, వచ్చిన తర్వాత సర్వేని పిలిపి చేపిద్దాం అన్నారు. వాళ్ళంతే ఆ రోజు నేను ఎంతమటికి ఇక్కడికి రాలా. మాధవ్ గారు వచ్చారా సెటిల్మెంట్ చేయడానికి? సెటిల్మెంట్ చేయడానికి రాలా. అది ఏందో పర్సూ చేయమని చెప్పి వాసు గారు చెప్పితే మాధవ్ కాదులేండి, ఇద్దరి మధ్యలో అంటే అది నార్మల్ ఇద్దరికి కలిపే వచ్చింది. వాళ్ళు మళ్ళా ఇక్కడికి రాలా ఎంతమటికి. నేను 2 సార్లు వాళ్ళకి ఇచ్చా, నా దగ్గర ఉన్న సెట్లన్నీ వాళ్ళకి ఇచ్చా, వాసు గారికి ఇచ్చా సెట్. డిఎస్పీ ఆఫీస్ లో కూడా ఇచ్చొచ్చా సెట్లన్నీ. తను భూ ఆక్రమణకు పాల్పడినట్టు తప్పుడు కథనాలు రావడం, ఆరోపణలు చేయడం తగదని బాలిని సోదరుడు బాలిని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. దానికి హౌసింగ్ బోర్డులో తన నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అక్టోబర్ 2022లో 7 అక్టోబర్ 22వ సంవత్సరం నేను ఈ ప్రాపర్టీని కొన్నాను. తన్నీరు హనుమంతరావు వాళ్ళ కుమారుల దగ్గర వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. నేను కొనే ముందు 40 years CC తీసుకున్నాను. 40 years CC తీసుకున్నాను. ఆ ఈసీ ప్రకారం అనుభవదారుడు తన్నీరు హనుమంతరావు, తన్నీరు కోటయ్యనే ఉంది. తన్నీరు కోటయ్య దాని అనుభవదారుడుగా, తన్నీరు కోటయ్యకి మనవడు తన్నీరు హనుమంతరావు. ఇది కొనే ముందు తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే బ్యాంకు లోన్ పెట్టున్నారు. అవి 2 టైటిల్స్ కొన్నిది. నేను 2 టైటిల్స్. ఒకటి యూనియన్ బ్యాంక్ టంగుటూరులో 2010-2015లో బ్యాంకులో పెట్టున్నారు. అది మార్టిగేజ్ చేస్తుంది. అది తర్వాత ఇంకొక డాక్యుమెంటు 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదటిది రిజిస్టర్డ్ మార్టిగేజ్, రెండవది మార్టిగేజ్, సింపుల్ మార్టిగేజ్ చేసి లోన్ తీసుకొని ఉన్నారు. నేను కొనేటప్పటికి ఆ లోన్ వాడు సెటిల్ చేయలేదు. నేను 30/7/22న ఆర్టీజీఎస్ ద్వారా 27 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇతని లోన్ అకౌంట్కి డైరెక్ట్గా పంపించాను. అది మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. తర్వాత అదే రోజున ఒక చెక్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ టంగుటూరు, నా బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ కాబట్టి సేమ్ చెక్ తీసుకున్నారు. దాని 14 లక్షల రూపాయలు వాళ్ళకి పే చేశాను. బ్యాంకు వాళ్ళకి డైరెక్ట్గా నా చెక్కులు పోయినాయి.
23/12/2021 దీంట్లో ఒక ప్రాపర్టీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టిన ప్రాపర్టీ ఆక్షన్కి వచ్చింది. అది ఆక్షన్ నోటీసు ఆంధ్రజ్యోతి తెలుగు పేపర్ 3/11/2021 మరియు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పేపర్ 3/11/2021లో వాళ్ళ అండర్ రూల్ 8(2) ప్రకారం బ్యాంకు వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. తర్వాత నేను కొనే ముందు కూడా 40 days బిఫోర్ రిజిస్ట్రేషన్కి ముందు బహిరంగ ప్రకటన ఒకటి ఇచ్చాను. ఈనాడు డేట్ 31/8/2022లో అది కూడా వచ్చింది, పబ్లిష్ అయింది. ఇది ఈనాడు వాళ్ళకి ముందుగా నేను చెప్తున్నాను బాబు, మీరు రాసే ముందు ఒకసారి మీ పేపర్లోనే నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను. అట్లీస్ట్ నన్ను ఒకసారి అడిగుంటే నేను దాని వివరణ ఇచ్చేవాడిని, నా వివరణ కూడా రాస్తే బాగుంటుంది. కానీ తర్వాత వాళ్ళెవరికో అనుభవం ఉంది అని నేను కొనే రోజున అనుభవంలో ఇతనే ఉన్నాడు, హనుమంతరావు ఉన్నాడు, అతను వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరైనా సామాన్యంగా ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మామూలుగా 13 years ఈసీ కావాలా. నేను 40 years ఈసీ తీసుకున్నాను. తర్వాత అవి బ్యాంకులో పెట్టున్న కాగితాలు నేను రిలీజ్ చేసుకొని కొనుక్కున్నాను. అంటే ఇప్పుడు కనుక నేనేదో అక్రమం చేశానని మీరు రాసుకుంటున్నారు. మీరు రాసేటప్పుడు ఒకసారి కనుక్కొని కదా రాయాల్సింది. రాసేటప్పుడు ఆ మాత్రం కూడా అడగకుండా వాళ్ళు మీ ఇష్ట ప్రకారం మీరు రాసుకుంటే, ఇప్పుడు ఒకటి నేను ఏ రోజు పాలిటిక్స్లోకి వచ్చినోడిని కాదు. నాకు ఇప్పుడు మా తమ్ముడు ఇదైనా మినిస్టర్ అయినా కానీ, లేకపోతే ఆ రోజు నేను లేను, లేకపోతే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇది లేను. నా పాటికి నేను బిజినెస్ చేసుకున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా మధ్యలో నాకు నా తమ్ముడికే కొంచెం ఇది వచ్చింది. తర్వాత నేను ఇది అయిపోయాము. ఇప్పుడు మా తమ్ముడు నేను బాగానే ఉంటున్నాము తప్పించి ఇలాంటివి మీకు ఎక్కడైనా కానీ నా పేరు ఎక్కడైనా మీరు విన్నారా? ఒంగోలులో ఇన్ని సంవత్సరాలు వాసు ఇది ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా సరే నా పేరు బయటకు వచ్చిందా? నేను అసలు ఎప్పుడూ నేను ఇలాంటి చేసినోడిని కాదు. న్యాయంగా ఇప్పుడు దీంట్లో నేను ఇచ్చిన ప్రతి పైసాకు కూడా నా అకౌంట్ ఉంది. అన్నీ కూడా ఆర్టీజీఎస్ ద్వారానే పంపించాను, బ్యాంకు ద్వారానే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మొత్తం. అది 2015 నుంచి 2017 మధ్యలో వాళ్ళు బ్యాంకులో పెట్టిన కాగితాలని అవి కూడా నేనే ఫోర్జరీ చేశానా? ఇక్కడ ఫోర్జరీ అనే మాట, ఇప్పుడు నేను తీసుకున్న డాక్యుమెంట్లు, నేను తీసుకున్న రిజిస్ట్రేషన్కి ఇచ్చిన డాక్యుమెంట్లో ఏ ఒక్క డాక్యుమెంటు ఫోర్జరీ అయినా నేను వదులుకుంటా. ఏ ఒక్క డాక్యుమెంటు మేము ఇచ్చింది ఈసీ వాళ్ళ ఇవి అంతమట్టుగా ఇచ్చాము. వాటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ ఫోర్జరీ అని మీరు నిరూపించండి, నేను వదులుకుంటా. కానీ అట్లీస్ట్ రేపన్నా మీరు ఈనాడు వాళ్ళకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, రేపన్నా దానికి వివరణ ఇవ్వండి. లేకపోతే ఇదన్నా ఇప్పుడేమన్నా వివరణ ఏమన్నా ఇంత చిన్న అక్షరాలు పెడతారు, ఇదేమన్నా ఇంత తాటికాయలు అంత అక్షరాలు. అసలు ఒకటి నేను ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నానా, లేకపోతే నేను ఎప్పుడైనా గ్రాబింగ్లో ఉన్నానా, ఇది ఆ కొంచెం కూడా మీరు వెరిఫై చేయకుండా రాయటం మాత్రం మంచిది కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆక్షన్కి ఇచ్చినాయి. ఇది స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్కి మేము ఇచ్చింది, దాని గురించి రిపోర్టు. దాంట్లోనే పేపర్లో 28/10/21 ఇది ఇచ్చినట్టు, పేపర్ 3/11/21 ఆంధ్రజ్యోతి మరియు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చినట్టు దీంట్లోనే ఉంది. 3 ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రజ్యోతి. కాదు వాళ్ళ ఆక్షన్కి వచ్చింది. బ్యాంక్ లోన్ పెట్టేసి లోన్ క్లియర్ చేయకపోతే వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ పిలిచారు.
ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా మీరు చూసుకోండి బాబు, 3/11/2021లోనే ఆక్షన్లో దాన్ని వాడు ఎట్లా ఒప్పుకున్నాడో నాకు తెలియదు. నేను కొన్న స్థలం తర్వాత నేను కొన్నా. కొనిన తర్వాత కంప్లీట్ వాడు డబ్బులు అయితే కట్టలేదు. ఆ కట్టిన డబ్బులు మాత్రం నేను చెప్పాను కదా నా ఫలానా డేట్లో డబ్బులు కట్టిన తర్వాత రిలీజ్ చేస్తా, మార్టిగేజ్ చేసింది రిలీజ్ చేస్తా ఇచ్చిన సర్టిఫికేటు అది దీంట్లో మార్టిగేజ్ చేస్తుంది. ఐ మీన్ రిజిస్టర్డ్ మార్టిగేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 68వ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సివిల్ ఇంజనీరింగ్ వద్ద అమరజీవి పరిశ్రమ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మరిగ గారు, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడి చేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు సైడ్ రాయ్యా, దండ పట్టురా. అమరవీరుడు పొట్టి సీతారామరావు మన ఈ పర్టికులర్ రాష్ట్రం కొత్త రాష్ట్రము తెలుగు భాష ద్వారా తెలుగు భాష మాట్లాడుతున్న తెలుగు జాతులందరికీ కూడా ఒక కొత్త రాష్ట్రం కావాలని కోసం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ రాష్ట్రం విడగొట్టి ఇచ్చిన రోజు. అప్పుడు ఆ టైంలో ఆంధ్ర మహాసభ కూటి ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ భాష సంబంధపట్ట 68వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మన అందరూ గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గారు, ఇతర అధికారులందరూ కూడా పెద్దలు పూజ్యులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు చేసుకొని వారిని మన్నం చేసుకుంటూ 1956వ సంవత్సరం నంబర్ 1వ తారీఖున ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది. ఇందుకొరకు పెద్దలు శ్రీ పొట్టి శ్రీరాములు గారు నిరవధిక నిరాహార దీక్ష అనేది కార్యక్రమాన్ని కూడా జరిపి అసువులు భాషిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనేది అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచించి ఇక్కడున్న స్థానిక నాయకులకి భాషాపరమైన విధంగా కూడా ఉన్న రాష్ట్రాన్ని ఒకటి ఏర్పరిస్తే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరిచి, అదే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తుండేది ఎప్పటికి కూడా. అందులో భారతదేశంలో పొలిటికల్ గా కూడా యాక్టివిటీ జరగాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు కూడా 42 స్థానాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఇది, పెద్ద రాష్ట్రం ఇది కూడా. ఇతర పెద్ద రాష్ట్రాలతో
ఇటువంటిది సౌత్ ఇండియాకే ఇది ఒక పెద్ద క్యాపిటల్ లాగా ఉండేది ఆంధ్రప్రదేశ్ అనేది, హైదరాబాద్ అనే నగరం. ఆ తర్వాత చూసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడినా కూడా ఈ రోజు ప్రప్రదంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందుకొరకు ఈ రోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణతో పాటు వారి అనుకున్న ఆశయాలన్నీ కూడా సాధించుకుని వెళ్ళే సూచనలో కూడా మనం అందరూ కూడా ప్రవర్తించాలని రాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ఏపీ ఫార్మేషన్, స్టేట్ ఫార్మేషన్ డే నేను నా తరఫు నుంచి అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఫస్ట్ మన ఈ రోజు మన ఒంగోలు టౌన్ లో ఎంపీ గారు, జడ్పీ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు, మనమందరం ఈరోజు ఆఫీషియల్స్ అండ్ అదర్ పబ్లిక్ లీడర్స్ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఒక పూలమాల గార్లెండింగ్ చేయడం జరిగింది. ఇది మన స్టేట్ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ డే. మీ అందరికీ తెలుసు మనం ప్రోగ్రెస్ చేయాలంటే మన కమ్యూనికేషన్ ఉండాలి. సో మన ఓన్ లాంగ్వేజ్ లో మనం కమ్యూనికేషన్ చేయగలిగితే మనం చాలా ఈజీగా డే టు డే యాక్టివిటీస్ చేయగలుగుతాం. అదర్వైజ్ సమ్ అదర్ లాంగ్వేజ్ లో చేయాలి అంటే ఇది చాలా కష్టం ఉంటుంది, అందరూ చాలా ఇబ్బంది ఫీల్ చేస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ తీసుకొని మన అమర్జీవి గారు చాలా ఆందోళన చేశారు, నిరాహార దీక్ష చేశారు. అల్టిమేట్లీ లాస్ హిస్ లైఫ్ ఆల్సో ఇన్ దిస్, సో దట్ టుడే వీ కెన్ ప్రాస్పర్ యాజ్ ఎ స్టేట్. సో మనం ఈ రోజు థ్యాంక్ యూ చెప్పాలి, ఒకసారి ఆలోచించాలి మనం ఎంత లక్కీగా ఉన్నాము దట్ ఒక పర్సన్ ఇంత కష్టపడి మనకు మంచి ఆపర్చునిటీ ఇవ్వారు. సో అగైన్ మై హార్ట్ఫుల్ విషెస్ టు ఆల్ ద citizens of Andhra Pradesh. ఈ వార్త సమాప్తం. నమస్కారం.